మహాప్రసాదమైనటువంటి తిరుమలను అపవిత్రం చేశారు వైసీపీ ప్రభుత్వంలో. అక్కడ ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రజలను ఉద్దేశించి వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తారు. ఎందుకంటే మన యొక్క సనాతన ధర్మాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసాం ఇంత దుర్మార్గమైన చర్య గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో మన సనాతన ధర్మం అంతా కూడా మంటగలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఎన్నో దేవాలయాలను కూల్చారు జగన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈరోజు మనము ఒకటే ధ్యేయం, పవన్ కళ్యాణ్ గారు ఒకటే ధ్యేయంతో ధర్మో రక్షిత రక్షిత, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క ఆచారాలను మనం కాపాడుకోవాలి అనే ఏకైక ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకొని తిరుమల వెంకటేశ్వర ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఈరోజు సాయంత్రం 5 గంటలు 6 గంటల మధ్యలో ఇక్కడికి వచ్చి ప్రజలను ఉద్దేశించి ఆయన వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తారు. అంటే మన రాష్ట్రాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, మన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన నడుం బిగించారు. కాబట్టి ప్రజలంతా కూడా ఆయనకు మొత్తం అంతా మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆయనకు మద్దతు తెలుపు. అంటే ఏంటి దాంట్లో ఏం చెప్పబోతా ఉన్నారు? సార్ మీరు చెప్పండి, మీరందరూ కూడా చూస్తారు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే కోట్లాది మంది హిందువుల గురించి, దేవుడికి వీళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం గురించి ఈరోజు వారాహి డిక్లరేషన్ బుక్లో ప్రతి ఒక్క అక్షరం ఈరోజు హిందూ సాంప్రదాయాన్ని, హిందువుల కోసం, భక్తుల మనోభావాల కోసం వీళ్ళు చేసినటువంటి ఎటువంటి దుర్మార్గం పనులని వాళ్ళకి సిగ్గొచ్చే విధంగా తెలియజేసే విధంగానే ఈ సభ ఆ రెడ్ బుక్ కూడా తెలియజేస్తుంది. మనం చూస్తూ ఉన్నాం ఈ వారాహి సభ తిరుపతిలో పెట్టడం అనేది చాలా ప్రాశస్త్యం సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా దీక్ష చేసి విరమించిన తర్వాత ఈ దీక్ష పెడతా ఉన్నారు, ఈ సభ పెడతా ఉన్నారు. ఈ సభలో జన సందోహం ఏ విధంగా ఉండబోతా ఉంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానించేవారు ఏమంటా ఉన్నారు ఈ దీక్ష గురించి? పవన్ కళ్యాణ్ వస్తానంటే ఒక జనజాతర, ఎక్కడ పోయినా కూడా ఎవరు జనాలు పిలిచాల్సిన అవసరం లేదు, ఎవరిని జనాలు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జనాలు వస్తారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, ఒక శక్తి. ఆ పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు ఏమైందంటే తిరుమలలో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమలను బస్సు పట్టించినారు. అంటే ఒక మొరటగా చెప్పాలంటే వాళ్ళ కోసం దానికోసం ఒక హోటళ్లను, అంటే అక్కడ ఉండే గెస్ట్ హౌస్ను వాళ్ళ హోటల్ లాగా, లోపల మన దర్శనాలను వాళ్ళ వ్యాపారం లాగా సృష్టించుకొని ఈ నాయకులంతా దాన్ని సొమ్ము చేసుకున్నారు. ప్లస్ ఇన్ని కొంతమంది బ్రోకర్లు సెంటర్లో చేరి ఆ లడ్డు ప్రసాదాలు కలిపి నెయ్యిలో కూడా కల్తీలు, ఎన్ని రకరకాల సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నీ బయటపడినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఎన్ని చక్కదిద్దాలి, ఇది చక్కదిద్దకపోతే మన ఈ హిందుత్వం అనేది పైన వెంకటేశ్వర స్వామి అనే వాళ్ళు ఆ పెద్ద దేవునికి ఇటువంటి సమస్యలు జరుగుతాయని చేయాలని ఆయన తపన పోవడం, ఎన్ని బయటికి తీయడంతో దానికోసం 11 రోజులు దీక్ష చేసి ఆయన పైకి వచ్చి ఇప్పుడు ఆ దర్శనం చేసుకొని అది ఎంత సంబంధించినంత ఇప్పుడు సాయంత్రము ఇక్కడ వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు చెబుతారు. మా అధ్యక్షులు వివరిస్తారు ఏం జరిగింది అనేది, ఏం జరగబోతుందని కూడా చెప్తాడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అంటే ముఖ్యంగా మనం చూస్తే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇతరులందరూ కూడా ఇదంతా కూడా ఒక డ్రామా అంటూ వారందరూ కూడా వైసీపీ నేతలందరూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి దీన్ని ఏ విధంగా చూసుకుంటాం? రోజా అనే దానిని మనం ఒకరు వర్ణించడం, దాని గురించి డిస్కస్ చేయడమే తప్పు. ఎందుకంటే దాని నోరు ఒక కంపు కుంట, అంటే డ్రైనేజీ. ఆ డ్రైనేజీలో మనం ఏదో చెత్త వేయాలి కానీ ఏదో ఇంకోటి వేయాలి కానీ దాని నోట్లో నోరు పెట్టడం అనేది తప్పు. దాని గురించి విమర్శించడం, దాని గురించి డిస్కస్ చేయడం తప్పు.
మీరు చెప్పండి, అంబటి రాంబాబు వీటిపైన కావచ్చు, అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఒక డ్రామా, అక్కడ ఎటువంటిది జరగలేదు. కోర్టులో కూడా ఈ రోజున ఇష్యూ మీద ఫైట్ నడుస్తూ ఉంది. మీకు అనుకూలంగా వచ్చింది అనుకుంటారు, వ్యతిరేకంగా వస్తుంది? కోర్టు వ్యతిరేకమైతే కాదు, మాకు ఎట్లా వ్యతిరేకమైతే చెప్పండి. కల్తీ నెయ్యిలో కల్తీ కలిసిందే వాస్తవము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలతో దాంతో మనం ల్యాబుల్లో చెక్ చేయించాము, కల్తీ నెయ్యి వచ్చింది. దాంట్లో మాకు వ్యతిరేకమైతే ఏం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ అంబటి రాంబాబు వాళ్ళకి నోట్లో ఏం పని పాట లేదు. అంటే ఏదో విధంగా ప్రభుత్వం పైన, పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకోసం వాళ్ళు ఈ విధంగా అంటే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఒకటి వాస్తవం, నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా? మన సనాతన ధర్మం ప్రకారం కొండ మీద వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేశారంటే మనందరూ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఎంత మనం ఒక వీడియోలో చూసాం. సుబ్బారెడ్డి గారు కూర్చొని వేయిందా 5,000 పెంచి అంటే భక్తులకు ఏవి కూడా అందుబాటులో ఉండకోకుండా ఏ విధంగా మనం తిరుమల మా యొక్క సనాతన ధర్మాన్ని మంటగలపాలి అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు భ్రష్టు పట్టించారు. ఒకటే చెప్తాను, భక్తుల మనోభావాలను కాపాడేందుకు పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు. మన సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఈరోజు డిక్లరేషన్ సభలో ఏ విధంగా అయితే మనము మన సనాతన ధర్మాన్ని కాపాడుకోగలం, మన యొక్క తిరుమల పవిత్రతను కాపాడుకోగలం, అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటిలో ఖచ్చితంగా ఆయన లేవనెత్తి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ తిరుమలలో మన యొక్క గతంలో ఏ విధంగా వైభవం జరిగిందో అదే విధంగా జరిగే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకు ఏ విధంగా నడుచుకోవాలని చెప్పి ప్రజలకంతా కూడా తెలియజేస్తారు. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ పైన ఎటువంటి మార్పులు సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేస్తున్నారు? ధర్మో రక్షిత సనాతన ధర్మం గురించి ఈరోజు ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క ముస్లిం అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు తిరుమలలో లడ్డు పవిత్రంగా చాలా బాగుంది. ఈరోజు అందరూ ప్రతి భక్తులు చెప్తున్నారు, సార్ ఈరోజు ఈ వారాహి మీటింగ్ ఎందుకు పెడుతున్నారంటే లడ్డు కలుషితమైపోయిందని తెలిసిన తర్వాత ప్రతి హిందువు బాధపడుతున్నాడు, ప్రతి ముస్లిం బాధపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆచారంలో ఏం లోపం జరిగిందో వాళ్ళకి తెలియదు. ప్రతి క్రిస్టియన్ భయపడుతున్నాడు ఏం జరిగిందో. అంటే ఇటువంటి నికృష్టమైన రాక్షసులు మతాలను నాశనం చేయారు, హిందూ ధర్మాన్ని నాశనం చేయారు. ప్రతి హిందువు ఈరోజు బాధపడుతున్నాడు. ప్రతి హిందువు కోసం, ప్రతి ముసల్మాన్ కోసం ప్రతి ఒక్కరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. ఈ వారాహి సభ కోసం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతారు, ఏం మాట్లాడబోతారు అనేది దీని మీద ప్రతి ఒక్క వ్యక్తికి, అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒకటి బాధను తెచ్చడానికి ఈరోజు ఈ సభ పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అవునా కదా సార్? ఈ రోజు పెట్టే సభ ఏంటంటే ప్రతి హిందువు, ప్రతి జనైన్, ప్రతి వ్యక్తి బాధపడకుండా ఆయన చెప్పే సంభాషణ విని, ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న జయంగాలు కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, కలుషితమైన ఆహారం తిని ప్రతి ఒక్కరు బాధపడుతుంటే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని ఈరోజు ఆ దీక్షలో ఆయన 11 రోజుల పాటు ఉండి తిరుమల నడిచి, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన తిరుమలకు నడిచి చాలా కష్టపడి అక్కడ అందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఈరోజు సనాతన ధర్మం ఖచ్చితంగా పదిలంగా ఉంటుందని మేము భావిస్తున్నాం సార్. మీరు చెప్పండి, సభకి సుమారు ఎంతమంది రావచ్చు? సభలో ఎటువంటి ప్రణాళికని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం పైన ప్రకటించబోతారు? ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీనివాసుడి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల్లో గత గవర్నమెంట్ చేసిన అరాజకాలు, అన్యాయాల కోసం ఆయన 11 రోజులు దీక్ష చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దీక్ష విరమింపజేశాడు. ఈ రోజు ఆయన రెడ్ బుక్ లో ఇచ్చే ఒక సమాచారం ప్రపంచంలో ఉండే హిందువులకంతా కూడా ఒక మెసేజ్ గా కూడా ఇది ఖచ్చితంగా పోతుంది. కారణం ఏమిటంటే హిందువుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. అదే కాకుండా ప్రజలతో వాళ్ళు గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. చేసిన అరాజకాలంతా కూడా పరిపూర్ణంగా నశింపు